హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే సాయంత్రం వీడియో. మధ్యాహ్నం అన్నం తిని గిన్నెలు మొత్తం ఇక్కడే గ్యాస్ బండ మీద మొత్తం పెట్టేశాము. పిల్లలైతే ఆఖరికి అన్నం తిన్న ప్లేట్లు అవన్నీ కూడా ఇక్కడే పెట్టారు. ఇంకా సండే మధ్యాహ్నం చికెన్ కదా, చికెన్ కోసమని ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకున్నారు, నిమ్మకాయలు కట్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ పని అయిపోయింది కదా, ఇంకా అన్నీ ఇక్కడే పెట్టేశారు. ఇంకా నేను కూడా సర్దలేదు, తర్వాత సర్దొచ్చులే అని మొత్తం తీసైతే సర్దేస్తున్నాను. చికెన్ అయితే ఉంది, ఇంకా చికెన్ గిన్నె తీయాల్సిన అవసరం లేదు. ఇంకా బిర్యానీ చేశాను, బిర్యానీ కూడా ఉంది. సాయంత్రానికి ఇంకా వంట చేసే పని అయితే లేదు. చికెన్ ఈ గిన్నెలోనే ఉంచుతాను. సాయంత్రం తినేటప్పుడు మళ్ళీ ఒకసారి వేడి చేసుకుంటాము. తీసి చిన్న గిన్నెలో స్టీల్ గిన్నెలో పెట్టామనుకోండి, వేడి చేసుకోవాలి కాదు. స్టీల్ గిన్నెలో అయితే మాడిపోయిద్ది. పెద్ద గిన్నెలేమో అర్మార్లో పెట్టాది కాదు, ఇంకా అర్మార్లో పట్టవు. అక్కడ పక్కన కబోర్డ్స్ పెట్టి అర్మార్ కనిపిస్తుంది కదా, ఆ అర్మార్లోనేమో ఈ పెద్ద గిన్నెలు పట్టవు. పెట్టాను అనుకోండి, తలుపులు వేయాది కాదు, తలుపులు ఓపెన్ చేసి ఉంచాల్సి వచ్చింది. అలా ఓపెన్ చేసి ఉంచామనుకోండి, బల్లులు కానీ ఏమన్నా పోతాయి. చికెన్ వాసన పట్టినాయి అంటే కుక్కలు కూడా ఇంట్లోకి వస్తాయి. ఇంకా గేట్లు పొరపాటున ఓపెన్ చేసి ఉంచామంటే చాలు వస్తాయి. మధ్యాహ్నం అయితే ఒక కుక్క వచ్చి డస్ట్బిన్ మొత్తం పడేసి అంతా గలీజ్ గలీజ్ చేసింది. గేట్లు కూడా వేసుకొని ఉంచాలి. గ్యాస్ బండ మీద మొత్తం అయితే తీసేసి ఇంక ఇదిగోండి పొయ్యి అయితే మొత్తం క్లీన్ చేస్తున్నా. నాన్ వెజ్ అవన్నీ వండాను కదా, పొయ్యి మొత్తం జిడ్డు జిడ్డుగా మరకలు మరకలుగా ఉంది. ఇంకా అందుకోసమని ఇందులో కొంచెం షాంపూ వేసి షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి వంట చేయటం అయిపోయిన వెంటనే క్లీన్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏమో ఇంకా అప్పటికి లేట్ అయిద్ది అనుకోండి, బిర్యానీ నాన్ వెజ్ అవన్నీ వండేటప్పటికి ఒక్కోసారి లేట్ అయిద్ది అనుకోండి, ఇంకా అప్పుడైతే క్లీన్ చేయను, తర్వాత సాయంత్రం క్లీన్ చేస్తుంటాను. ఇంకా వీడిని బట్టి అయితే పనులు చేస్తాను. పొయ్యి మీద స్టాండ్లు అన్నీ తీసి పక్కన పెట్టేసి ముందు షాంపూ నీళ్ళు అయితే చల్లాను. ఇంక ఇక్కడ ఆటలు అడ్డం పెట్టాను కదా, వాటి మీద కూడా షాంపూ నీళ్ళు చల్లి ఇంకా క్లాత్ తీసుకొని మొత్తం అయితే నీట్గా తుడుస్తున్నాను. ఇవి తుడవలేదనుకోండి, జిడ్డు జిడ్డుగా మరకలు మరకలుగా ఉంటాయి. అందుకోసమని వీటిని కూడా నీట్గా తుడుస్తాను. అట్టలు నేను కదిలిస్తూ ఉంటుంటే ముందుకు వస్తూ ఉంటాయి. పొయ్యి కూడా క్లీన్ చేసేటప్పుడు కొంచెం ముందుకు లాగాను అనుకోండి, ఈ అట్టలు అనేవి ముందుకు వచ్చి పడతా ఉంటాయి. అందరు చెప్తున్నారు స్టిక్కర్స్ అంటించుకో అక్క అని. ఇంకా టైం రావాలి, కుదరట్లే. నాకు కూడా ఆలోచన అయితే రావట్లేదు స్టిక్కర్స్ అంటిద్దామా అని. చూడాలి, ఎప్పుడో మీషోలోనో ఎక్కడో బుక్ చేసి ఇంకా స్టిక్కర్స్ అయితే తీసుకొచ్చి అయితే అంటించాలి. గోడ మీద కూడా అంతా మరకలు మరకలు పడ్డాయి. ఎక్కువ మరకలేమి లేవులేండి, ఏదో చిన్న చుక్కలాగా పడతాయి. ఒక్కోసారి అవి ఎంత క్లీన్ చేసిన మరక అనేది కనిపించింది. అంటే మనం పరీక్షగా చూస్తే, దగ్గరికి వెళ్ళి చూస్తేనే కనిపిస్తాయి, కానీ లేకపోతే కనిపించవు. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. ఎక్కువ శాతం గోడల మీద పడనివ్వను. ఎక్కడ మరకలు పుయ్యటం కానీ, వంట చేసేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొని పుయ్యటం అలా అయితే ఉండదు. చేసేటప్పుడే పనులు నీట్గా చేస్తామంటే తర్వాత ఎక్కువ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా ఉప్పు డబ్బా, పచ్చళ్ళ డబ్బాలు అవి పెట్టుకుంటాను కదా, ఇంకా వాటి కింద కూడా మొత్తం అయితే క్లీన్ చేస్తాను. పొయ్యి కింద ఏమో ప్లేట్లు పెట్టుకుంటానుగా, ఆ ప్లేట్లు కూడా పక్కకు అనేసి ఇంకా క్లీన్ చేస్తాను. ప్లేట్లు ఇంకెక్కువ ఖరాబ్ అయినాయి అనుకున్నప్పుడు ప్లేట్లు అయితే కడిగేస్తాను. పొయ్యి అయితే మొత్తం నీట్గా అయితే తుడిచేసాను. షాంపూ నీళ్ళతో తుడిస్తే పొయ్యి అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుంది. స్టీల్ వస్తువులు కూడా బాగా తలతల మెరుస్తూ ఉంటాయి. ఇంకా ఒక చిన్న నిమ్మ చెక్క వేసి రుద్ది క్లీన్ చేసుకుంటే ఇంకా చాలా క్లీన్గా తెల్లగా మెరుస్తూ ఉంటుంది. మనం నిమ్మకాయ పిండుకుంటాం కదా, ఆ చెక్క అనేది వేస్ట్గా పడేయకుండా స్టీల్ వస్తువులు ఏవైనా కానీ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ట్యాపులు ఉంటాయి కదా కొంతమందికి స్టీల్, వాటిని నిమ్మ చెక్క పెట్టి రుద్దామంటే తుప్పు పట్టకుండా తలతల మెరుస్తా చాలా నీట్గా ఉంటాయి. మళ్ళీ కూర గిన్నెలన్నీ గ్యాస్ పొయ్యి మీద సర్దేశాను. చెప్పాను కదా, ఇంకెక్కడ పెట్టుకునే ప్లేస్ అయితే లేదు. కింద అయితే పెట్టి ఉంచలేం కదా, మళ్ళీ ఇలా కసులు ఊడ్చుకోవాలి. అందుకనే మళ్ళీ పొయ్యి మీదే పెట్టేశాను. చిన్న తెపాల ఒకటి పెట్టాను కదా, అందులో అయితే బియ్యం కడిగి పెట్టాను. ఇంకా మా ఆయన అయితే మామూలుగా బిర్యానీ అయితే తినడు. మధ్యాహ్నం వండుదామని పెట్టాను. ఇంకా ఫంక్షన్ ఒకటి ఉంటే ఫంక్షన్కి వెళ్ళారు. సాయంత్రం వండొచ్చులే అని ఇంకా ఆ బియ్యం అయితే పక్కన పెట్టాను. మిక్సీ కూడా మొత్తం నీట్గా తుడిచాను. మసాలా వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకునేటప్పుడు ఎలాగైనా కొంచెం చింది పడతానే ఉంటుంది. అందుకని మిక్సీ కూడా ఇంకా మొత్తం షాంపూ నీళ్ళతో తుడిచేసాను. షాంపూ నీళ్ళతో తుడిస్తే మాత్రం చాలా నీట్గా ఉంటుంది. షాంపూ ప్యాకెట్లు అనేవి మనం తలస్నానం చేసినప్పుడు అడుగున కొద్ది గొప్ప మిగులుతూనే ఉంటుంది. పిల్లలు చేసినప్పుడైతే వాళ్ళు ఎలా పడితే అలా వాడతారు. అవన్నీ వేస్ట్గా పడేసుకోకుండా మనం ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్కి వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్ కానీ, టీవీ కానీ. ఫ్రిడ్జ్ అయితే మాత్రం షాంపూ నీళ్ళతో వాటితో అస్సలు క్లీన్ చేయకూడదంట. షాంపూ నీళ్ళు కాదు, సరుపు నీళ్ళతో క్లీన్ చేయకూడదంట. ఫ్రిడ్జ్ కలర్ అనేది చేంజ్ అయ్యిద్ది. నిమ్మకాయ నీళ్ళు అయితే చేస్తున్నాను పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే.
మధ్యాహ్నం ఇంకా నాన్ వెజ్ తిన్నాం కదా, బిర్యానీ చికెన్ తిన్నాం. అలాంటప్పుడు స్నాక్స్ అనేది చాలా లైట్గా తీసుకోవటం మంచిది. అసలు స్నాక్స్ అనేది తినకుండా ఉంటే చాలా మంచిది. కాకపోతే పిల్లలు అడుగుతారు, ఆకలి అవుతుంది అంటారు. అందుకోసమని ఇంకా నిమ్మకాయ నీళ్ళు అయితే చేస్తున్నాను. నాన్ వెజ్ తిన్నప్పుడు ఇలా నిమ్మకాయ నీళ్ళు తాగటం అనేది చాలా మంచిది. నిమ్మకాయ అనేది మన హెల్త్కు చాలా మంచిది కదా, మనకి యాసిడిటీ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం అలాంటివి లేకుండా ఉంటాయి. అందుకోసమని నిమ్మకాయ నీళ్ళు మనం పెద్దోళ్ళమైన పిల్లలమైన ఎవరైనా తాగొచ్చు. కాకపోతే మనకు షుగర్ అనేది ఎక్కువ వేసుకోకుండా కొంచెం షుగర్ వేసుకొని ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని తాగితే మంచిది. పిల్లలేమో ఇంకా స్వీట్ అనేది ఎక్కువగా తాగుతారు. వాళ్ళు నార్మల్గా మనం ఇచ్చామంటే తాగరు. పిల్లల కోసం కొంచెం స్వీట్ ఎక్కువ వేసినా మన కోసం స్వీట్ అనేది కొంచెం తక్కువ వేసుకొని తాగటం మంచిది. ఎప్పుడో ఒకసారి తాగుతాం కాబట్టి ఇంకా అందరికీ మామూలుగానే చేసుకొని తాగినా ఇబ్బంది అయితే ఉండదులేండి. ఇంకా నిమ్మకాయ నీళ్ళు అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. కొంచెం ఎండగా ఉంది కదా, ఎండగా ఉన్నప్పుడు క్యాన్లో నీళ్ళు అయితే ఇంకా కొంచెం వేడిగా ఉంటాయి. వేడిగా ఉంటే పిల్లలు తాగటానికి ఇష్టపడరు. అందులో నాన్ వెజ్ తిన్నారు కదా, కూల్ డ్రింక్ తెచ్చుకుంటాం కూల్ డ్రింక్ తెచ్చుకుంటాం అని అడుగుతున్నారు. కూల్ డ్రింక్ తాగటం అనేది అంత మంచి అలవాటు కాదు. నాన్ వెజ్ అనేది బిర్యానీలు అవన్నీ తింటే గ్యాస్ ప్రాబ్లం, కూల్ డ్రింక్ కూడా మన హెల్త్కు మంచిది కాదు. ప్రతిసారి నాన్ వెజ్ తిన్నప్పుడల్లా కూల్ డ్రింక్ తాగటం అనేది అంత హెల్త్కి అయితే మంచిది కాదు. అందుకోసమే నిమ్మకాయ నీళ్ళు అయితే చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఇచ్చామనుకోండి కొంచెం కూల్గా పిల్లలు తాగటానికైతే ఇష్టపడతారు. గ్యాస్ ప్రాబ్లం ఉండదని చాలామంది నాన్ వెజ్ తిన్నప్పుడు కూల్ డ్రింక్ థమ్సప్ అలా తాగుతుంటారు. అదైతే మంచి అలవాటేం కాదు. మేము ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం కానీ నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడల్లా తాగము. ఇంక ఇంట్లో మంచాలు దీంట్లో అవన్నీ అయితే సర్జ్ చేసేసాను. బెడ్షీట్ ఎన్నిసార్లు వేసినా ఇంకా దాని పరిస్థితి అలాగనే ఉంటుంది. ఎందుకంటే పిల్లలు ఇంకెక్కువ శాతం అక్కడే కూర్చొని తొక్కుతూ ఉంటారు. అందులో ఈరోజు సండే కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళ ఇష్టం. బట్టలు అయితే మొత్తం తీస్తున్నాను. ఈ ఎండకి గాలికి మాత్రం బట్టలు బాగానే ఆరిపోతున్నాయి. గొంతులో వేసినా కానీ వాతావరణం అనేది కొంచెం చల్లగా ఉన్నా కానీ గాలి వస్తుంది కదా, బాగా గాలి వచ్చినప్పుడు బట్టలు బాగా ఆరిపోతాయి. ఎండ కంటే కూడా గాలికి మాత్రం బట్టలు బాగా ఆరిపోతాయి. బయట అయితే కసువులు ఊడుస్తున్నాను. ఇంకా మెట్లు అరుగులు అన్నీ ఊడ్చేసి నీళ్లు చల్దాంలే అని ఊడుస్తున్నాననే కానీ మొత్తం ఆకులు అవన్నీ ఒకవైపున ఊడుస్తుంటే ఇంకో వైపున కొట్టుకుంటా పోతున్నాయి. మట్టి రాటర్లు తిరుగుతున్నాయి కదా, అరుగుల మీద మెట్ల మీద దుమ్ము అనేది కొంచెం ఎక్కువగా ఉంది. ఉట్టి నీళ్లు చల్లామనుకోండి అంతా మట్టి మరకలుగా పేరుకొని పోయినట్టుగా ఉంటుంది. అందుకని ఇంకా కసువులు అయితే ఊడ్చి మొత్తం కొంచెం చీపురు తీసుకొని ఊడ్చి ఇంక నీళ్లు చల్లామనుకోండి మరకలు అనేది లేకుండా ఉండిద్ది. ఈ చీపురికి మాత్రం కసువు బాగా వచ్చిద్ది. సన్న కసువు ఉంటుంది కదా, ఆ కసువు మాత్రం భలే వచ్చిద్ది. కొంచెం చీపిరి పాతదైపోతే దాని అంచులన్నీ కట్ చేసి సమానంగా ఇలా చేశాను. ఇది మాత్రం క్లీనింగ్ ప్రాసెస్కి నాకు బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో మూలలను బూజు దులుపుకోవడానికైనా కానీ ఇలా బయట కసువు ఊడ్చుకోవడానికైనా దేనికైనా బాగా ఉపయోగపడుతుంది. అంటే కసువు ఊడటానికి మనకి ఎక్కువ టైం పట్టిద్ది. ఏదన్నా ఇంకా ఇలా ఎక్కువ దుమ్ము ఉంది అన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి డాబా మెట్ల ఊడ్చుకోవడానికి వాటికైతే మాత్రం బాగా ఉపయోగపడిద్ది. ఇంకా మెట్లన్నీ ఊడ్చేసానుగా, ఇంక ఇదిగోండి నీళ్లు చల్లుతున్నాను. నీళ్లు చల్లాను అనుకోండి ఇంకా మెట్లు అరుగులు మొత్తం చల్లగా అయిపోతాయి. సాయంత్రం కూర్చోడానికి బాగుంటుంది, మంచి కూలింగ్గా ఉంటుంది. అలా నీళ్లు చల్లకుండా ఉంచామనుకోండి అరుగులు కాలుతూ ఉంటాయి. ఇంక ఇప్పుడైతే అసలు సిసలైన పని అంట్లయితే కడుగుతున్నాను. అంట్లయితే మరీ ఎక్కువైతే ఏమి లేవులేండి. టిఫిన్ తిన్న అంట్లు కూడా ఉండయి, ప్లేట్లు అవి ఉన్నాయి, కాకపోతే ఎక్కువ లేవు. ఎందుకంటే నాన్ వెజ్ వండింది, చికెన్ వండిన గిన్నె అలాగనే ఉంది, బిర్యానీ వండిన గిన్నె అలాగనే ఉంది. ఆ 2 గిన్నెలు అలాగనే ఉన్నాయి కదా, ఇంకా అందుకోసమని అంట్లన్నీ చాలా తక్కువగానే ఉన్నాయి. ఈ పూట అంట్లు తక్కువగా ఉన్నాయంటే రేపొద్దుటికి ఎక్కువ వస్తాయి. ఇంకెప్పుడోకప్పుడు కడుగుతాం, మనం కడగాల్సిందే తప్పదు. గాలి బాగా ఎక్కువ రావటం వల్ల అంట్లు రుద్దుతూ ఉంటే అవి గాలికి ఆరిపోతా ఎండిపోతూ ఉన్నాయి. ఇంకా కొన్ని అంట్లు రుద్దుకొని ఇంకా కొన్ని కడిగేసుకోవటమే. గాబు కూడా కడిగేసి నీళ్లు పట్టాను. బావిలో బ్లీచింగ్ వేశారు. నీళ్లు మాత్రం బాగా తెల్లంగా బాగున్నాయి అనుకోండి. డబ్బాలకి వాటికి కొంచెం పాచున్నా కానీ బ్లీచింగ్ నీళ్ళల్లో వేసి ఉంచితే ఇంకా అసలు పాచి లేకుండా ఉండే వారం 10 రోజుల దాకా ఇంకా గాబులు కూడా పాచి పట్టవు, బాగుంటాయి, బాగా నీట్గా ఉంటాయి అనుకోండి. మాకు బావి నుంచి వస్తాయి ఈ నీళ్ళు. ఇంట్లో మోటార్ అయితే లేదు, మోటార్ వేయించుకోలేదు. బావికి అయితే మోటార్ పెట్టేసి పైపులు వేసేసి ఇంకా బావి ద్వారా అయితే నీళ్ళు వస్తాయి మాకు. ఇప్పుడంటే ఇంట్లో అందరూ మోటార్లు అవి వేయించుకుంటున్నారు కానీ అంతకుముందు అయితే ప్రతి ఒక్కళ్ళు బావిలు ఉంటాయి కదా, ఇంకా బావికి మోటార్ పెట్టుకొని పైపులు వేసుకునే వాళ్ళు. ఇప్పుడైతేనేమో ఎవరి ఇంట్లో వాళ్ళు మోటార్లు వేయించుకోవటం, ఇంకా బోర్లు వేయించుకొని మోటార్లు వేయించుకుంటున్నారు. ఇంకా ట్యాంకీలు కట్టించుకొని ఎక్కడికక్కడ నీళ్ళు వచ్చేటట్టు అయితే చేసుకుంటున్నారు. ఇలా బావి నుంచి వచ్చే వాటికైతే ఏంటంటే ట్యాంకీలు అవి పెట్టించుకున్నప్పుడు నీళ్ళు అనేవి బాగా ఎక్కువ పైకి
కొంచెం కష్టంగానే ఉంటుంది. మన ఇంట్లో ఉన్న బోర్కను వీటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బావి కూడా మాకు దగ్గరలోనే ఉంది, అంత ఇబ్బంది అయితే ఏం లేదు. ఈ నిమ్మకాయ నీళ్ళు నేను ఎప్పుడు తాగుదామని కలిపాను. సాయంత్రం స్నాక్స్గా 6 గంటలకల్లా పిల్లలు అడిగినప్పుడు ఇవ్వచ్చులే అని కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. పిల్లల్ని అడిగితే ఇప్పుడు తాగం తర్వాత తాగుతామన్నారు. నేను బయటికి వెళ్ళి కూర్చున్నాను, వంట చేసే పని అయితే లేదు కదా. ఇంకా బిర్యానీ చికెను అన్నీ ఉన్నాయి. ఇంట్లో పని అయిపోయిన వెంటనే ఇంకా కాసేపు బయటికి వెళ్ళి కూర్చున్నాం. ఇంకా అలాగనే కూర్చున్నాం. అన్నం టైం దాకా లోపలికి రాలేదు. ఇంకా అన్నం టైం అప్పుడు వచ్చేసి ఇంకా అందరం అన్నం తినేసి ఇంకా అప్పుడేం తాగలేం కదా. ఇంకా అన్నం తిన్న తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి బయట అయితే పెట్టాను. బయట పెట్టేసి ఇంకా తర్వాత తాగుతున్నాం. ఇప్పుడు టైం 9:30 10 కావస్తుంది. ఇప్పుడైతే తాగుతున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టి చాలా టైం అవుతుంది కదా, బాగా కూలింగ్ వచ్చేస్తాయని తీసి ఒక అరగంట సేపు గంట సేపు అయితే బయట ఉంచి ఇంక ఇప్పుడైతే తాగుతున్నాము. ఎప్పుడు తాగినా నిమ్మకాయ నీళ్ళు అనేది మన హెల్త్కు చాలా మంచిది. ఈరోజు సాయంత్రం అయితే ఇంక ఇలా గడిచిపోయింది. ఇంక ఇది కూడా పడుకోవడానికి మంచాలు అవన్నీ అయితే వేసుకున్నాము. ఓకేనండి, గుడ్ నైట్. రేపు మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.